హే మచాస్, హాయ్ ఆల్. ఈరోజు మనం ఎగ్ లేకుండా ఈజీగా ఆమ్లెట్ ఎలా చేయాలో నేర్చేసుకుందాం. ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒక బౌల్లోకి నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను. ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే చిన్నగా కొంచెం కట్ చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ నేను ఇక్కడ 1/2 స్పూన్ మైదా వేసుకున్నాను. ఇది ఆప్షనల్. మీకు ఒకవేళ వద్దు అనుకుంటే ఇక్కడ మీరు స్కిప్ చేసేయచ్చు మైదా వేసుకోకుండా. అలాగే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగినంత. ఇక్కడ నేను మిర్చి కట్ చేయకుండా కొంచెం రోట్లో వేసి అలా కచ్చగా దంచుకొని వేసుకుందామని అలా రోట్లో వేసి కొంచెం లైట్గా దంచాను. మళ్ళీ ఎక్కువ కాకుండా జస్ట్ అలా మిర్చి మొత్తం బాగా మెతికేదాకా మాత్రమే స్మాష్ చేశాను. ఈ స్మాష్ చేసుకున్న మిర్చిని బౌల్లోకి తీసేసుకుందాం. ఇది ఒక 2-2.5 స్పూన్స్ అయింది ఈ మిర్చి నాకు. నేను ఇక్కడ ఇంకా కారం యాడ్ చేయడం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంకా మిర్చి వేసేసాం కదా. సో ఇంకా నేను కారం యాడ్ చేయలేదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, ఇది ఆప్షనల్. నెక్స్ట్ మనం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మరి లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోండి. ఇంకా నేను ఒక ప్యాన్ పెట్టేసాను. నెక్స్ట్ పెట్టేసి కొంచెం బాగా ఆయిల్ వేసి హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక కొంచెం ప్యాన్కి అంతా మళ్ళీ అతుక్కోకుండా ఇలా ఆయిల్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసేసాను అనమాట. కొంచెం తర్వాత ఈ కలిపిన బౌల్లో ఇది ఉంటుంది కదా, ఇది మళ్ళీ నెక్స్ట్ నీట్గా ఇలా కొంచెం పలుచగా కాకుండా మందంగా వేసుకోవాలి అనమాట మనం. ఇంకా ఇది లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ బాగా అయినాక ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ కూడా యాడ్ చేశాను. కొంచెం నా ఫేవరెట్ కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాను ఘీ కూడా. అది ఒక 2 to 3 మినిట్స్ అయిపోయాక స్లోగా మనం దాన్ని మళ్ళీ రివర్స్ చేసేసి ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి. చూడండి, క్రిస్పీగా కొంచెం పైన రెడ్గా అయింది కదా. సో బోత్ సైడ్స్ అలానే మంచిగా కాల్చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అసలు ఎంత మంచిగా వచ్చిందో తెలుసా ఈ ఆమ్లెట్. క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా కుక్ అయింది మనకి. సో నేను ఇక్కడ మీకు కట్ చేసి కూడా చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంది అని. చూడండి, నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు మళ్ళీ చూస్తుంటే మళ్ళీ కూడా తినాలనిపిస్తుంది. మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.